పోదాం. ఇటు పోవాలా? ఏటో ఒక చోట పోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్. జుట్టు చూడు ఎలా లేపుకున్నాడు మా ఆయన. బయటికి వెళ్ళడానికి ఎందుకో ఇష్టపడరు, కొంతమంది భలే ఇష్టపడతారు, ఈయనైతే అస్సలు ఇష్టపడరు. బెంగళూరు ట్రాఫిక్ ఎవడు బయటికి రాడు. ట్రాఫిక్ అనుకుంటే ఎలా చెప్పు, రోజు బయటికి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంట్లోనే ఇమిటేషన్స్ ఎలా ప్రాక్టీస్ చేయించాలి అని. సో ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఇమిటేషన్స్ ఎలా చేయాలో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బాబుతో చేయించింది. మన బాబుతో, మన అభినవ్తో చేయిస్తున్నాను. మేము బయట వెళ్తున్నాం. ఈరోజే కాదు, ఏదో ఒక అమావాస్యకో పుణ్యానికి వెళ్తున్నాము. మళ్ళీ నువ్వు చేతబడులు చేసేదాన్ని అనుకుంటారు. బయట ఏమన్నా డిన్నర్ చేసేసి వద్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఈ వేడిగా చాలా తింటామండి. అసలు తినము. మీరు తింటారా బయట? రోజు బయట ఏం తినంలే, చెప్తే నిజం అనుకుంటారు నువ్వు మరి. కానీ రోజు బయట తింటారంట. అసలు ఇంట్లో తినే తక్కువ అయిపోయిందండి ఊరికే. అయ్యో, కెమెరా ఆన్ లో ఉందని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. పవర్ లేకపోతే భయం ఎందుకు? పవర్ 9 hours తీస్తారు నిరోష. బెంగళూరులో కూడా పవర్ 9 hours ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. సో మేము ఎప్పుడైనా ఇక్కడికే వచ్చేదన్నమాట. సో మయూరి బేకరీ ఈ ఏరియాలో అన్నీ ఉంటాయి. సో టిఫిన్స్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి. సో అందుకే ఇక్కడికే వచ్చాము. ఇంట్లో దోశలే తింటున్నాము, బయటకు వచ్చి దోశలే తింటున్నాము మేము. మిరపకాయ బజ్జీ తెచ్చదా? ఒక ప్లేట్ తెచ్చదా? 2 ప్లేట్లు తెచ్చదా? తిన్నామండి మిరపకాయ బజ్జీ. సో మేము ఎప్పుడైనా డిన్నర్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తే ఈ ఏరియాకే వస్తామన్నమాట. ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట, అంటే మాకు అందుబాటులో అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఆంధ్ర ఫుడ్ ఇవన్నీ మాకు ఇక్కడ దొరుకుతాయి. 2 పేపర్ దోశలు తీసుకున్నాము. మా ఆయన ఏం తీసుకున్నాడు? కారం దోశ. ఆయన కారం దోశ తీసుకున్నాము. ఒక ప్లేట్ బజ్జీ తిన్నాము. సో ఇంట్లో ఫ్లవర్ వాజెస్ తీసుకుందామని చెప్పి వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అక్కడికే ఉంటాయని నేను అంటున్నాను. మా హస్బెండ్ మళ్ళీ రేపు మా హస్బెండ్ని నమ్ముకొని రేపు రమ్మన్నాము అంటే రేపు ఆఫీస్ వర్క్ అది ఇది అని అన్ని నెగ్లిజెన్స్ అయిపోతాయి. సో అందుకే ఈ టైంలోనే వెళ్ళాలి. సో మార్నింగ్ అయితే బయటికి అస్సలు వెళ్ళలేకపోతున్నాం ఫ్రెండ్స్, చాలా ఎండగా అనిపిస్తుంది. సో వెళ్దాం. మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ మీషోలో పెట్టుకునేవి అన్నీ మాయాగా ఉన్నాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, ఇంటికి డెలివరీ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఇంకో రకంగా ఉంది. సో అందుకే ఏం బాగలేవు అనమాట. ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ పెట్టాను ఒక వీడియోలో. నేను మీషోలో ఏమేమి కొన్నానో అవన్నీ తీస్తాను. ఏం బాగలేవు. కాస్ట్ అద్భుతమైన కళాఖండాలు ఇప్పుడు మీరు చూసి తరించలేరు. నా మాటని వద్దు, అసలు వరస్ట్గా ఉన్నాయి. కాస్ట్ ఏం పెట్టాను కానీ మీషోలో కొన్నాను, కానీ మీషోలో ఆడ పిక్లో చూపించేది వేరు, ఇంటికి డెలివరీ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ వేరే ఉంది. ఏం బాగలేవు. అందుకే నేను మళ్ళీ ఫ్లవర్ వాజెస్ కొనుక్కుందామని బయటకు వస్తున్నాను. సో చూడాలి. ఉన్నామండి అసలు ఎంతో. బయట ఏం తిరగట్లే. ఇది హనుమాన్ టెంపుల్ అన్నమాట, మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్. అందరు ఉన్నారు ఇక్కడ, నాట్ ఓన్లీ హనుమాన్, అందరినీ పెట్టారు. నీ వాయిస్ రికార్డ్ అవుతుంది అండి, నువ్వేం పాట పాడుకుంటూ వస్తున్నావు. జాగ్రత్త, స్లోగా డ్రైవ్ చెయ్యి. టైంలో పిలుచుకొచ్చి. సో బయట మేము అనుకున్న షాప్ దొరకలేదు. సో ఇంకా మేము అనుకున్న షాప్ దొరకలేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాం బ్యాక్. మార్నింగే రావాలి. సో మార్నింగ్ ఈరోజు చూసాను హైదరాబాద్లో హైదర్ నగర్లో పెట్టింటారు కదా, సో అలా అన్నీ పెట్టింటారనమాట. సో అవి మిస్ అయిపోయినాను ఈరోజు. సో వెళ్తూ వెళ్తూ రోడ్ మధ్యలోనే వేడి వేడి ఇడ్లీలు వేస్తున్నారు.
సో అవి తీసుకోవడానికి ఆపాము. ఏం బజ్జీ? మిర్చి బజ్జీ. సో ఇక్కడ అనమాట టెక్కలో. అదిగో మా హస్బెండ్ వెళ్ళారు. చిన్నది లేవా ఇడ్లీలో? ఇక్కడ హోటల్స్ అవేమి ఉండవు కానీ కదండి, ట్రక్కులు పెట్టింటారు కదండి. నైట్ టైం అయితే ఫుల్ ట్రక్స్ ఉంటాయి. ట్రక్స్ పెట్టింటారు చిన్న చిన్నవి. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, దోశ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడు ఈ టైంలో వెళ్తాము. సో ఎప్పుడు ఇలాంటి టైంలో వెళ్తామో మేము అనుకున్న షాప్స్ ఏవి మాకు దొరకవు. డిసప్పాయింటెడ్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇంటికి వచ్చేస్తాం. మాకు యాక్చువల్ తెలుసు కానీ మేము ఈ టైంకి వెళ్తాం. రేపు వెళ్ళాలి ఈ టైం, రేపు మార్నింగ్ ఉండదని తెలుసు, మేము కొనమని తెలుసు కానీ మేము ఈ టైంకే వెళ్తాము. కావాలని అంటే ఈ ఏరియా నీకు అలవాటు కానీ నాకు కొత్త కదా. ఈ ఏరియాలో క్లోజ్ చేస్తారు, పొద్దునే ఉంటాయి నీకు తెలిసి తీసుకోబోలే. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది, సో నీకు తెలుసు ఇది మీ ఏరియానే. రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకుంటాం ఫ్రెండ్స్. రేపు నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. మీషోలో కొనేటప్పుడు చూసి జాగ్రత్తగా కొనండి. అన్ని వస్తువులు ఒకేలాగా ఉండవు, డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. బేసిక్ గా డిస్క్రిప్షన్ అవి చూసుకుంటే బెటర్ అనుకుంటా. డిస్క్రిప్షన్ అవి చూసి కొనాలి. ఇంకోటి, నేను ఫ్లవర్ వాస్ బుక్ చేస్తే లీవ్స్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ట్రీ వచ్చింది, పాట్ రాలేదు. ఇవన్నీ ఇట్లా డబల్ పనులు అనమాట. అందుకే కొనకండి. డైరెక్ట్ గా ఏ ప్రోడక్ట్ అయినా డైరెక్ట్ గా చూసి కొంటేనే చాలా బెస్ట్. వచ్చేసాం అనమాట మా ఇంటికి మేము. సో బాయ్ ఫ్రెండ్స్, డిన్నర్. సో ఇంకా అదే తినేసి పడుకోవడమే. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాగున్నాయి మామయ్య బజ్జీలు. ఇద్దరు తిను ఆర్డర్